ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇది పర్మనెంటా సార్? లేకపోతే ఇలాంటి హియరింగ్ లాస్ వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ నివారించి దాన్ని కరెక్ట్ చేయొచ్చా? అంటే ఇన్ జనరల్గా హియరింగ్ లాస్ రెండు రకాలండి. ఒకటి కండక్టివ్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్, అంటే కర్ణభైరి నుంచి ఆ ల్యాబరింత్కి వెళ్ళే ఏదైతే కనెక్షన్ ఉందో దాంట్లో బ్రేక్ వచ్చింది, ఆర్ కర్ణభైరికి రంధ్రం పడింది, ఆర్ లోపల కర్ణభైరి వెనకాల గ్లూ ఆర్ గమ్ లేకపోతే నంజు అంటాం కదా, అది ఫామ్ అయింది. దీన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారండి. దీన్ని సర్జరీ చేసి మనం తొలగించవచ్చు. కర్ణభైరి వెనకాల ఉన్న యంత్రం ఏదైతే ల్యాబరింత్ ఉందో దాంట్లో మెకానిజం దెబ్బతింటే మటుకు దాన్ని రిపేర్ చేయలేం. రైట్. దాన్ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారండి. సో ఇలాంటి హియరింగ్ లాస్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి సడన్ నాయిస్. ఒకసారి మీరు సడన్ నాయిస్కి మీరు ఎక్స్పోజ్ అయ్యి ఇది అవ్వడం వలన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్కాయాగ్నిక్ లాగా కొంతమంది సింగర్స్, కొంతమంది మ్యూజిషియన్స్. తర్వాత కొన్ని ఫ్యాక్టరీస్లో పనిచేస్తారు చూడండి, కొన్ని ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కంటిన్యూస్గా చాలా హై ఇంటెన్సిటీ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళకు కూడా తరచుగా చాలామందికి ఇన్ కామన్ వాళ్ళకు వస్తుంటుంది. కాబట్టి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి వన్స్ ఇన్ ఇయర్ చెకప్ చేయించుకోవాలని చెప్తారు. అంటే ఇది మీరు అనేది సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. కండక్టివ్ హియరింగ్ లాస్ అయితేనండి దాన్ని సర్జరీ చేసి మనము మళ్ళీ నార్మల్కి చేయొచ్చు. అవును. అదే గనక సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ కనుక అయితే అంటే బ్రెయిన్ నుంచి ఆ ల్యాబ్రింత్ అనే భాగానికి వచ్చే నరం ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది, లేక ఆ ల్యాబ్రింత్ లోపల ఉన్న మెకానిజం అండి, దాంట్లో చిన్న చిన్న మన వెంట్రుకల మాదిరిగా చిన్న చిన్న హెయిర్ సెల్స్ లాగా ఉంటాయి, అవి కదులుతూ ఉంటాయి. అవి సోడియం, పొటాషియం దాని లోపల ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రోలైట్స్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది దాని లోపల. దాని ద్వారాన ఈ మన ధ్వని ఏదైతే ఉందో దాన్ని అది ట్రాన్స్లేట్ చేసి బ్రెయిన్కి పంపిస్తాయి. వీడు అర్వాంలో మాట్లాడుతున్నాడా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా, తమిళంలో మాట్లాడుతున్నాడా అన్నది అది ఇంటర్ప్రెట్ చేసేది. సో ఇట్స్ చాలా సింపుల్ మెకానిజం అండి. సో దానికి అన్ఫార్చునేట్లీ దెర్ ఈస్ నో సర్జరీ ఫర్ దాట్. అలాగా సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వచ్చిన వాళ్ళకి we advise hearing aids depending upon what is the type, what is the percentage of hearing loss. Yeah, right.